2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు, అప్పటి వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అకౌంట్‌లో మిగిలిచిపోయిన డబ్బులు కేవలం 100 కోట్ల రూపాయలు అండ్ వేల కోట్ల రూపాయలకు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో పెట్టిపోయారు. ఇది నా న్యూసో, మీ న్యూసో కాదు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సొంత పత్రికలు, తెలుగుదేశం పార్టీ సొంత పత్రికలు హెడ్డింగులు పెట్టి మరి ప్రభుత్వ ఖజానాలో 100 కోట్లే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారేమో విపరీతమైన హామీలు ఇచ్చారు. అంత ఈజీ కాదు అని తన మీద ప్రెజర్ తీసుకురావడం కోసం ఈ న్యూస్ అప్పుడు రాసుకుంటూ వచ్చారు. 100 కోట్లే ఉన్నాయన్నది నిజం. అయితే దీన్ని ఎక్కడే కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాకుగా చూడలేదు. అదిగో చంద్రబాబు నాయుడు గారు వీటిలో ఇన్ని పెండింగ్ పెట్టిపోయారు, ఇన్ని విధ్వంసాలు ఉన్నాయి, ఇన్ని అరాచకాలు ఉన్నాయి, ఇందులో ఇన్ని మైనస్ ఉన్నాయి, దాంట్లో అన్ని మైనస్లు ఉన్నాయని ఏవీ సాకుగా చూపించకుండా తానిచ్చినటువంటి అన్ని హామీలను 2 నెలల లోపేనే అన్ని ఎగ్జిక్యూట్ చేశారు, స్టార్ట్ చేసేశారు. ఉద్యోగస్తులకు ఐఆర్ ఇచ్చారు, అన్నీ స్టార్ట్ చేశారు. ఏది కూడా డిలే కూడా చేయలేదు. కరోనా లాంటి మహమ్మారి హిట్ చేసినప్పుడు కూడా వాటిని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. మధ్యలో తెలుగుదేశం పార్టీ మేము సంపద సృష్టించాము, మేము ఇక్కడ చేశాము, అది ఇక్కడ చేశాము అని చెప్పి వాళ్ళు పదే విమర్శలు చేసినప్పుడు దాదాపు ఒక పాలన స్టార్ట్ అయిన 2 సంవత్సరాల తర్వాత అనుకుంటారు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక శ్వేతపత్రం అనేది రిలీజ్ చేశారు. అది కూడా చంద్రబాబు గారి నాయుడు ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించినప్పుడు. ఇది 19లో జరిగినటువంటి ఎపిసోడ్. ఇప్పుడు 24 వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. తాను కూడా చాలా హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి హామీలు అమలు చేయాలంటే ఇప్పుడున్న దానికంటే 2.5 టైమ్స్ ఎక్స్ట్రా డబ్బులు కావాలి. అసంభవం అని చెప్పి ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ వస్తూ వచ్చారు. అయినా తన మాటలేమి జనం నమ్మలేదు, తన మాటలు నమ్మినట్లేరు. సో మొత్తానికైతే చంద్రబాబుకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఏమంటారు మీద ప్రెజర్ ఉంది, తాను ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చెయ్యాలి అని. అందరూ ఫస్ట్ నుంచి అనుకుంటున్నది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికిప్పుడు అమలు చేయరు, జగన్మోహన్ రెడ్డి గారి మీద సొట్టు పెట్టి ఆయన మీదకు తోసేసి అదిగో అన్నిట్లోనూ మైనస్లు పెట్టిపోయారు, అదిగో అన్ని శాఖల్లో కూడా ఒక అరాచకమే ఉండిపోయింది, ఇవన్నీ కనుక మేము ఓవర్కమ్ చేసుకొని దానికి తేవాలి ఫస్ట్ అని చెప్పి ఇటువంటి రకరకాల సాకులు చెప్పి ఆ సాకులను టీడీపీ మీడియాతో ప్రచారం చేయించి తానిచ్చిన హామీలను అమలు ఇమ్మీడియట్గా కాకుండాను ఏదో 1, 2, 3 మొదలెట్టేసి మిగిలినవి డిలే చేసే లేకపోతే మిగిలినవి ఎత్తేసే దానికి శ్రీకారం చుడతారు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నది. సో అందరి అంచనాలను నిజం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టున్నారు. అన్ని శాఖల్లో ఉన్నటువంటి జగన్మోహన్ గారి ప్రభుత్వం అన్ని శాఖల్లో ఏమేమైతే లోపాలు ఉన్నాయి, ఎక్కడ నిధులు మళ్లించారు, ఎక్కడ ఏమంటారు డెఫిషిట్స్ ఉన్నాయి, ఇవన్నీ తెప్పించుకుంటున్నారట. తెప్పించి ఫస్ట్ రోజు ఒక శ్వేతపత్రం విడుదల చేసి అదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బొక్కలు పెట్టిపోయారు అని చెప్పి వాళ్ళ మీడియాతో ప్రచారం చేయించి అయ్యో పాపం చంద్రబాబు మీద ఇంత బోర్డన్ ఉందా అని చెప్పి ఒక ఫీల్ జనాల్లో క్రియేట్ చేస్తే, సో దట్ అప్పుడు తానిచ్చిన హామీలు అమలు చేయకపోయినా లేదా డిలే చేసినా ఏమీ కాదు అనే ఒక అభిప్రాయంతో అయితే చంద్రబాబు నాయుడు గారి టీం వచ్చేసినట్టుంది అభిప్రాయానికి. అందుకని చెప్పి త్వరలో అన్ని శాఖల వారీగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారట. దాన్ని జనంలోకి విరివిగా తీసుకెళ్తారట. దేనికోసం ఇవన్నీ అంటే తానిచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కావచ్చు. సరే చూద్దాం, బాబు గారి పాలన స్టార్ట్ అయింది. మరి ఏమేమి హామీలు ఎప్పుడు అమలు చేస్తారు, ఎన్ని స్కిప్ చేస్తారు, ఈ అన్ని విషయాలకు అయితే సమాధానం దొరుకుతుంది. బట్ ఇప్పుడు వెరీ ఫస్ట్ బిగినింగ్లోనే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అన్న నిర్ణయం డెఫినెట్లీ తానిచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే అనేది అయితే సుస్పష్టంగా నాకైతే కనిపిస్తూ ఉంది.